హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరా శాలివాహన. ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి శారీ పళ్ళు, అలాగే శారీ వచ్చేసి కలర్ ఉంటుందండి మొత్తము. ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళకి ఆపోజిట్ కలర్ అయినటువంటి శారీ కలర్ ఉంది కదా, ఆ కలరు థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ వచ్చేసి నేను 7 స్టాండ్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా 7 స్టాండ్స్ తీసుకున్నాను. అలాగే ఈ ఈ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి బిగ్ సైజ్ బీడ్, వీటితో పాటు ఈ బీడ్స్ తీసుకున్నానండి. ఇలా 2 టైప్స్ బీడ్స్ తీసుకున్నాను, స్మాల్ సైజు, బిగ్ సైజు. చూడండి, వీటికంటే ఇవి పెద్దగా ఉంటాయి. ఇలా 2 టైప్స్ తీసుకోవాలి. చూడండి, ఇవి స్మాల్ సైజు, ఇది బిగ్ సైజు. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఫస్ట్ శారీకి వచ్చేసి ఎప్పుడు చెప్తాను కదండి, అదేవిధంగానే ఫస్ట్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నాట్ అనేది వేసుకోవాలి శారీకి. ఇలా నాట్ వేసుకొని దాని పక్కనే మళ్ళీ సింగిల్ క్రోషెడ్ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకొని కొంచెం దారం పైకి అనుకొని ఇక్కడ వచ్చేసి మనము ఈ బిగ్ సైజ్ బీడ్ ఉంది కదండి, ఈ సైజు బీడ్ తీసుకొని, పెద్ద సైజు బీడ్ తీసుకొని ఇక్కడ ఒకసారి దారం చుట్టుకొని బీడ్ని నాట్ చేసుకొని దీన్ని శారీకి సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చైన్స్ అనేది వేసుకోవాలండి. ఈ డిజైన్ చాలా చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరే చూస్తారు కదా. ఇలా చైన్స్ వేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం బ్యాక్ అనుకొని ఇక్కడ శారీకి సింగిల్ క్రోషెడ్ నాటు వేసుకోవాలి. వేసుకొని దారం కొంచెం పైకి అనుకొని మళ్ళీ బిగ్ సైజ్ బీడ్, లావ్ బీడే తీసుకొని మళ్ళీ ఇక్కడ దారంకి బీడే పెట్టేసుకోవాలి. ఇలా పూస పెట్టేసుకున్న తర్వాత పూసని నాట్ చేసుకొని మళ్ళీ శారీకి సింగిల్ క్రోషెడ్ నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ 2 టైమ్స్ నాట్ వేసుకున్నాను, తర్వాత బీడు, తర్వాత చైన్స్, తర్వాత బీడు. ఇలా వేసుకున్న తర్వాత నిడిల్కి ఇలా 2 టైమ్స్ అంటే 2 సార్లు దారం చుట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకొని నిడిల్ని ఇక్కడ మనము ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. ఇలా ట్రిపుల్ క్రోషెడ్ అనేది వేసుకోవాలండి. దారం అనేది కుచ్చు రాకుండా నీట్గా వేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రిపుల్ క్రోషెడ్ వేసుకున్న తర్వాత దారం చెక్ చేసుకొని దారం కొంచెం పైకి అనుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్మాల్ సైజ్ ఉన్నాయి కదండి, చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న పూసలు తీసుకొని ఇలా దారంకి ఒక బీడ్ ఎక్కించుకొని తర్వాత సూదికి 2 సార్లు దారం చుట్టుకొని మనము ఎక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ట్రిపుల్ క్రోషెడ్ వేసామో అదే పాయింట్లో, అంటే అక్కడే మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ అనేది వేసుకోవాలి. గ్యాప్ ఇవ్వకూడదు. మనం ఎక్కడైతే ఫస్ట్ ట్రిపుల్ క్రోషెడ్ వేసామో అక్కడే మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దారంకి స్మాల్ సైజ్ బీడ్ ఎక్కించుకొని 2 టైమ్స్ దారం చుట్టుకొని సూదికి మళ్ళీ అదే పాయింట్లో వచ్చేసి ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. మళ్ళీ బీడు, మళ్ళీ 2 టైమ్స్ దారం చుట్టుకొని సూదికి మళ్ళీ అదే పాయింట్లో ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దారం పైకి అనుకొని మళ్ళీ బీడ్స్ తెచ్చుకొని స్మాల్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ స్మాల్ సైజ్ బీడ్స్ తెచ్చుకొని మళ్ళీ దారంకి ఎక్కించుకొని ఒక బీడు
మళ్ళీ 2 టైమ్స్ దారం చుట్టుకొని సూదికి మళ్ళీ అదే పాయింట్లో ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. ఇలాగే ఫ్లవర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వేసుకోవాలి. ఇది వచ్చేసి మీరు ట్రిపుల్ క్రోషెడ్ వచ్చేసి మీ ఇష్టం అండి. 7 టైమ్స్ కానివ్వండి, 6 టైమ్స్ కానివ్వండి వేసుకోవచ్చు. 6 అంటే మరీ చిన్నగా కనిపిస్తుందేమో, 7 టైమ్స్ అలా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దారం కొంచెం పైకి అనుకొని మళ్ళీ బీట్ తెచ్చుకొని ఎక్కించుకొని దారం 2 టైమ్స్ సూదికి చుట్టుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత చూడండి, నేను వచ్చేసి 7 టైమ్స్ వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ మనము సింగిల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు దారం కొంచెం పైకి అనుకొని ఇక్కడ వచ్చేసి మనం బిగ్ సైజ్ బీడ్ ఉంది కదా, పెద్దది పూస ఉంది కదా, అది తెచ్చుకొని దారంకి ఎక్కించుకొని పూసను నాట్ చేసుకొని తర్వాత మళ్ళీ శారీకి సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 ఇలా 5 టైమ్స్ చైన్స్ వేసుకొని స్ట్రైట్గా పట్టుకొని కొంచెం బ్యాక్ అనుకొని ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దారం కొంచెం పైకి అనుకొని మళ్ళీ బిగ్ సైజ్ బీడ్ తెచ్చుకొని దారంకి ఎక్కించుకొని బీడ్ని నాట్ చేసుకొని మళ్ళీ చీరకు సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ దారం చుట్టుకొని సూదికి ఇలా స్ట్రైట్గా పట్టుకొని, స్ట్రైట్గా కాదండి క్రాస్గా పట్టుకోవాలి. ఇలా క్రాస్గా నిడిల్ అనేది క్రాస్గా పట్టుకోవాలి. సూదిని క్రాస్గా పట్టుకొని ఇక్కడ మనము ట్రిపుల్ క్రోషెడ్ అనేది వేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుందనేసి అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కానీ నా వీడియోస్లో ఏదైనా సరే అర్థం కాకపోతే కానీ మెసేజ్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఇలా పక్కనే మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ అంటే అదే పాయింట్లోనే వేసుకోవాలండి. ట్రిపుల్ క్రోషెడ్ పక్కన కాకుండా సేమ్ మనం ఫస్ట్ ఎక్కడ వేసుకున్నామో అదే పాయింట్లోనే మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్గా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బీడ్స్ పెట్టుకుంటూ స్మాల్ సైజ్ బీడ్స్ పెట్టుకుంటూ వేసుకోవాలండి. 7 టైమ్స్ కానివ్వండి, 8 టైమ్స్ కానివ్వండి పెట్టుకొని బీడ్స్ పెట్టుకొని, అంటే 8 బీడ్స్ కానివ్వండి, 7 బీడ్స్ కానివ్వండి పెట్టుకొని వేసుకున్నారంటే ఫ్లవర్ లుక్ చాలా బాగా వస్తుందండి. 6 బీడ్స్ అయితే కానీ ఫ్లవర్ అనేది చిన్నగా కనిపిస్తుంది. మీకు ఎవరికైనా సరే కావాలి అంటే శారీకి కుచ్చుళ్ళు కావాలి అంటే కానీ ఆర్డర్ చేసుకోవచ్చండి. కస్టమైజేషన్ చేసి పంపిస్తాను. అలాగే మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కస్టమైజ్ చేసి పంపిస్తానండి. మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కుచ్చుళ్ళతో పాటు వర్క్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారంటే రెండిటి వల్ల బెనిఫిట్ ఉంటుందండి. అంటే డిస్కౌంట్ ఉందండి. అలా కుచ్చుళ్ళు వర్క్ 2 వేయించుకున్నారంటే మీకు డిస్కౌంట్ ఇస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా చెప్పండి.
ఇలా మనకు దారం అనేది కుచ్చు రాకుండా నీట్గా సెట్ చేసుకొని వేసుకోవాలండి. ఫినిషింగ్ అప్పుడే నీట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం దారం పైకి అనుకొని ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ బీడ్ పెట్టుకోవాలి. బీడ్ని నాట్ చేసుకొని శారీకి సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగానే శారీ మొత్తం వేసుకోవాలండి. చూడండి, ఈ సైజు బీడ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనము కుచ్చు కట్టుకోవాలండి. ఆ బీడ్కి ఈ బీడ్కి మధ్యలో కుచ్చు కట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తము స్మాల్ బీడ్స్తో ఇక్కడ వర్క్, తర్వాత బిగ్ బీడు, తర్వాత చైన్స్, తర్వాత బీడు, తర్వాత వర్క్ ఈ విధంగానే వేసుకోవాలండి. ఇక్కడ కుచ్చు వచ్చేసి ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఈ పక్కకి ఇక్కడ కుచ్చు వస్తుంది. ఓకే, ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుందండి. కుచ్చు కట్టిన తర్వాత శారీ వచ్చేసి ఫైనల్ లుక్ ఈ విధంగా వస్తుందండి. కుచ్చు వచ్చేసి ఇంకా స్మాల్గా కట్టుకోవచ్చు, అంటే బేబీ కుచ్చు ఉంటుంది కదా, అలా బేబీ కుచ్చులాగా ఇంకా కొంచెం చిన్నగానైనా కట్టుకోవచ్చు అండి. కస్టమర్ వచ్చేసి కొంచెం పెద్దగానే కట్టమన్నారు, అందుకనేసి ఇలా కట్టాను నేను. ఇలా కట్టుకున్నా బాగుంటుంది, ఇంకా కొంచెం స్మాల్ సైజ్ కుచ్చు కట్టుకున్నా బాగుంటుందండి. నాకైతే ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ డిజైన్కి మీరు నమ్ముతారో లేదో, నేనైతే జిస్ట్ కూడా తీసానండి. అంత బాగా నచ్చింది నాకు. చాలా సింపుల్గా ఉందండి, కానీ కుచ్చు కట్టాక అంత ఓవరాల్గా లుక్ చూస్తే చాలా బాగా కనిపించిందండి నాకైతే. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, నా డిజైన్స్ కానీ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్లీ ఈ డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా వచ్చేసి ఈ డిజైన్కి ప్రైస్ చెప్పలేదు కదా నేను. డిజైన్కి వచ్చేసి 450 నుంచి 500 వరకు మనము ప్రైస్ తీసుకోవచ్చు. మీరున్న ప్లేసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.